కథ కంచికి మనం ఇంటికి అనే నానుడి ఎలా పుట్టిందో తెలుసా? దండి అనే ఒక మహాకవి ఉన్నాడు. ఆయన దశకుమార చరితం అనే గద్య కావ్యాన్ని రచించాడు. స్థూలంగా కథ ఏంటంటే, రాజహంసుడు అనే రాజు విధివశాన రాజ్యం కోల్పోయి అడవుల పాలవుతాడు. అడవిలోనే ఆ రాజదంపతులకు రాజవాహనుడు అనే కొడుకు పుడతాడు. ఆ రాజు నలుగురు మంత్రులకు కూడా అక్కడే నలుగురు కుమారులు పుడతారు. ఇంకా మంత్రి సోదరుల కుమారులు, మిత్రరాజు కుమారులు కలిపి మొత్తం 10 మంది పిల్లలవుతారు. ఆ పిల్లలంతా రాజకుమారుడితో పాటు ఆ అడవిలోనే పెరిగి పెద్దవారవుతారు. సమస్త విద్యలలో ఆరితేరడమే కాకుండా ప్రాణ స్నేహితులుగా కూడా మారతారు. ఒకనాడు వీరంతా కలిసి దిగ్విజయ యాత్రకు బయలుదేరతారు. అయితే అనుకోని అవాంతరాల వల్ల ఈ 10 మంది వీరకుమారులు తలో దిక్కు అయిపోతారు. అక్కడ నుండి వాళ్లలో ఒక్కొక్కరికి ఒక్కో కథ మొదలవుతుంది. వాళ్ళ సాహసగాథలేమిటి, తిరిగి వాళ్ళు ఎలా కలిశారు, చివరికి రాజవాహనుడు ఎలా రాజయ్యాడు అన్నదే ఈ దశకుమార చరితంలోని కథ. ఈ కథలో బోలెడెన్ని ఉపకథలు ఉంటాయి. అద్భుతమైన సన్నివేశాలకు, వింతలకు, వినోదాలకు లోటు ఉండదు. దండి మహాకవి కాంచీపుర నివాసి. అందుకే ఆయన ఈ కథలన్నీ కంచిలోనే రచించాడు. ఇవి దక్షిణ భారతదేశంలో పుట్టిన కథలు కాబట్టి సాధారణంగా మన తెలుగువారి ఇళ్లలో ఈ కథలనే ఎక్కువగా చెప్పుకునేవారు. పూర్వకాలంలో రాత్రివేళ వీధి అరుగుల మీద కూర్చుని ఏ బామ్మగారో తాతగారో ఈ కథలు చెబుతుంటే చుట్టుపక్కల ఇళ్లలోని పిల్లలంతా వచ్చి చేరేవారు. ఇక ఆ రోజుకి కథ అయిపోయిన తరువాత సరదాగా ఆ కథ ఎక్కడ పుట్టిందో అక్కడికి వెళ్ళిపోయిందని, మనం కూడా మన ఇళ్లకు వెళ్ళిపోదామని చెప్పడానికి కథ కంచికి మనం ఇంటికి అనే మాటతో కథను ముగించేవారు. అదే ఆ తరువాత కాలంలో ఒక నానుడిగా మారిపోయింది.